పడ్డాయి. ఏమంటున్నాడంటే జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, అదిగో విన్నారు వాళ్ళే అపోస్తలులు, మేమేది వింటిమో, కన్నులాగా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. అదనమాట అపోస్తలుల యొక్క అనుభవపూర్వకమైన సాక్ష్యము. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం కట్టుకథ కాదు, అది కట్టుకథ కాదు. కాబట్టి ఈ రోజున ఎవడే కానీ అపోస్తలుల యొక్క సాక్ష్యాన్ని నమ్మకపోతే రేపొద్దున తీర్పు పాలవుతాడు. అపోస్తలులు నిదానించి కనుగొన్నారు, ఆయనేనా కాదా, ఆయనేనా కాదా. ఎన్ని రోజులు పరీక్షించారు తెలుసునా మీకు? యేసు ప్రభు ఎన్ని రోజులు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడంటే 40 దినాల పాటు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. తిరిగి లేపబడిన తర్వాత 40 దినాలు 40 దినాలు కనిపించి ఏం చెప్పుకున్నాడు? శిష్యులకి ఏం చెప్పాడంటే దేవుని రాజ్యమును గూర్చి తాను సజీవునై ఉన్నానని రుజువుపరుచుకున్నాడు, ప్రమాణాలు చూపించాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 1 నుంచి లేదా 3వ వచనం నుండి చదువుతాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు. ఆయన శ్రమపడిన తర్వాత, శ్రమ అంటే శిలువ మరణం, 40 దినముల వరకు వారికి అగుపిస్తూ ఉన్నాడు. ఎవరికి? అపోస్తలులకి. సుమారు వినండి, సుమారు 10 సార్లు కనిపించాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సుమారు 10 సార్లు. మీకు పరీక్ష. బైబిల్ తరగతికి వచ్చిన మీ అందరికీ, వింటున్న ప్రతి వారికి ఒక పరీక్ష. ఏంటంటే యేసు ప్రభువు ఎవరెవరికి ఎక్కడెక్కడ కనిపించాడో మీరు రాసుకొని రావాలా. మీకు పరీక్ష. చెప్పాను కదా, సుమారు 10 సార్లు కనిపించాడు. ఆ రెఫరెన్స్లు ఎక్కడున్నాయో మీరు చదవాలా. యేసు ప్రభు పునరుత్థానం గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత 10 సార్లు కనిపించాడు, సుమారు 10 సార్లు. ఈ 40 దినాలలో 10 సార్లు కనిపించిన యేసు ఏం చేశాడంటే దేవుని రాజ్యమును గూర్చి, ఆ తర్వాత దేవుని రాజ్య విషయము గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూపి